వెల్కమ్ టు కనిష్క ఐఎస్. ఈరోజు మనము నిన్న మయన్మార్లో జరిగినటువంటి భూకంపం గురించి, భూకంపం ఏ విధంగా వచ్చింది, ఎర్త్క్వేక్ ఏంటి, అసలు ఏంటి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎర్త్కి మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. మయన్మార్ విషయానికి వచ్చి నిన్న జరిగినటువంటి ఎర్త్క్వేక్ ఏంటి అంటే మయన్మార్లో ఉన్నటువంటి మాండలి అనే ప్లేస్లో మెయిన్ సెంటర్గా వచ్చేసింది అనమాట. అందువల్ల దీని చుట్టూ ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్ ఏమవుతున్నాయో థాయిలాండ్, వియత్నాం, లావోస్ అండ్ ఈవెన్ బంగ్లాదేశ్, ఈ కంట్రీస్లో అన్నింటిలో కూడా ఎర్త్క్వేక్ ఇంపాక్ట్ అనేది ఉందన్నమాట. ఈ విషయానికి ఈ ఎర్త్క్వేక్ ఏంటంటే ఈ జోన్ ఏదైతే మయన్మార్ జోన్ ఉందో ఈ సెస్మిక్ యాక్టివిటీ అనేది ఇది రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది. రెడ్ జోన్ అంటే ఇండోనేషియా, సుమిత్రా, జావా వీటితో పాటు కూడా ఈ ఏరియా అనేది రెడ్ జోన్గా ఉందన్నమాట. పాస్ట్ 100 yearsలో ఇక్కడ ఏంటంటే 14 times అనేది ఎర్త్క్వేక్ రావడం జరిగింది. సో రీజన్ ఏంటి అంటే ఇక్కడ 2 ప్లేట్స్ ఉంటాయి. ఒకటి ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే బర్మా మైక్రో ప్లేట్. ఈ బర్మా మైక్రో ప్లేట్ అనేది ఇది అనమాట. బర్మా మైక్రో ప్లేట్ ఈ ప్లేట్ ఒక డిస్టెన్స్ ఎంత అంటే అప్రాక్సిమేట్గా 1200 kilometers అనమాట. ఈ 2 ప్లేట్ల మధ్య ఉన్నటువంటి ఈ ఫాల్ట్ జోన్ ఏదైతే ఉందో, ఫాల్ట్ ఏరియా ఏదైతే ఉందో, ఫాల్ట్ జోన్ అనమాట. అది దీన్ని ఏమంటారంటే సగాంగ్ ఫాల్ట్ జోన్ అనమాట. ఈ సగాంగ్ ఫాల్ట్ జోన్ ఈ ఏరియాలో ఎర్త్క్వేక్ అనేది రావడం జరిగిందనమాట. ఇది మేజర్గా రీజన్ ఏంటంటే ఈ 2 ప్లేట్స్ ఏవైతున్నాయి ఎవ్రీ ఇయర్ ఏంటంటే 12 to 18 millimeters మూవ్ అవుతున్నాయి. ఇలా మూవ్ అవడం వల్ల ప్రెజర్ ఎక్కువ ఏంటంటే ఈ ఏరియాలో హై ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యి ఎర్త్క్వేక్ రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, అసలు ఎలా ఇంపార్టెంట్ అంటే ఎర్త్క్వేక్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద షేకింగ్ ఆఫ్ ద ఎర్త్, ఇట్ ఈస్ ది న్యాచురల్ ఈవెంట్ అనమాట. ఇట్ ఈస్ కాస్డ్ డ్యూ టు ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ. ఏదైతే రిలీజ్ ఆఫ్ ఎనర్జీ, ఆ రిలీజ్ ఎక్కడి నుంచి ఎందుకు ఫ్రమ్ ద ఎర్త్ అనమాట. సో వేరియస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఉంటాయి. జనరల్గా అయితే మనకు బేస్డ్ ఆన్ ద కేటగరైజేషన్ బట్టి ఫాల్ట్ జోన్స్ అనమాట. ఫాల్ట్ జోన్ ఎర్త్క్వేక్స్ అండ్ టెక్టానిక్ ఎర్త్క్వేక్స్, వోల్కానిక్ ఎర్త్క్వేక్స్ అండ్ హ్యూమన్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్స్, ఇట్లాంటి డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకు ఫాల్ట్ జోన్ ఎర్త్క్వేక్స్. ఓకే, ఫాల్ట్ జోన్ ఎర్త్క్వేక్స్ అనమాట. ఈ ఫాల్ట్ జోన్ ఎర్త్క్వేక్ ఏంటంటే ఇట్ ఈస్ ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ అకర్స్ అలాంగ్ ద ఫాల్ట్స్. ఇక్కడ ఫాల్ట్ ఉందండి. ఈ 2 ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫాల్ట్స్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క ప్లేట్ అనేది ఇటు సైడ్ మూవ్ అవుతుంది, ఈ ప్లేట్ ఇటు సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ డైవర్స్ అవుతున్నాయి, 2 ప్లేట్స్ కూడా డైవర్స్ అవుతున్నాయి, రైట్. ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటంటే ఒక ఫాల్ట్ జోన్గా క్రియేట్ అయ్యి ఇక్కడ హై ఎనర్జీ రిలీజ్ అయ్యి ఈ ఏరియా మొత్తం కూడా ఏంటంటే సెస్మిక్ యాక్టివిటీస్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇది అనమాట డైవర్జెంట్ అంటారు దీన్ని. ఇదే వెన్ ఇట్ కమ్స్ టు కన్వర్జెన్స్ ప్లేట్ బౌండరీ థియరీ అంటే ఇదేంటంటే 2 ప్లేట్స్ కూడా మూవ్స్ టువర్డ్స్ ఈచ్ అదర్ అనమాట. అప్పుడు ఈ ఏరియా అనేది ఎక్కువ ఎర్త్క్వేక్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు స్లైడ్ పాస్ వన్ అండ్ అదర్ అయితే ట్రాన్స్ఫర్ జోన్ అనమాట. ఈ ప్లేట్ ఏంటి ఇటు సైడ్ మూవ్ అవుతుంది, ఈ ప్లేట్ ఇటు సైడ్ మూవ్ అవుతుంది. ఇది అనమాట ఫాల్స్. ఇక్కడ ఫాల్ట్ క్రియేట్ అవుతుంది. ఇదేంటంటే ఫాల్ట్ జోన్ ఎర్త్క్వేక్ అనమాట. ఓకే, ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి మయన్మార్లో జరిగినటువంటి ఎర్త్క్వేక్ అనేది ఇది అనమాట, దీనికి సంబంధించింది. దెన్ నెక్స్ట్ విషయం ఇంకోటి ఏంటంటే ప్లేట్ టెక్టానిక్స్. మనకు తెలిసి ఏంటంటే ఒక కాంటినెంట్స్ త్రూఅవుట్ ద గ్లోబ్ ఉన్నటువంటి కాంటినెంట్స్ అన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేట్స్ వల్ల ఫామ్ అయినాయి అనమాట. ఇది ఒకటి మనకి ఎట్లా అంటే ఇది ఒకటి ఇండియన్ ప్లేట్, ఆస్ట్రేలియన్ ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్, ఓకే, యురేషియన్ ప్లేట్ ఇది. సో ఈ ప్లేట్స్ మధ్య ఉండే ఇక్కడ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏంటి అంటే హై ప్రెజర్తో కూడుకున్న ఏరియా. మనకి వెన్ ఇట్ కమ్స్ టు హిమాలయాస్ ఇది అనమాట. హిమాలయాస్ ఎట్లా ఫామ్ అయినాయి అంటే ఇది ఒక ప్లేట్ టెక్టానిక్. ఈ ప్లేట్ అనేది ఇలా మూవ్ అవుతుంది, ఈ ప్లేట్ ఇలా మూవ్ అవుతుంది. వెన్ టూ ప్లేట్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ దెన్ హిమాలయాస్ ఎమర్జ్ అయినాయి అనమాట. ఈ విధంగా హిమాలయాస్ ఎమర్జ్ అయినప్పుడు ఈ ఏరియా అనేది హై ఎనర్జీ రిలీజ్ అవుతుంది. హై ఎనర్జీ రిలీజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఎర్త్క్వేక్స్ అనేది వస్తుంటాయి అనమాట. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఇదే జరిగిందనమాట. ఇది ఏంటంటే యురేషియన్ ప్లేట్లో ఇది బర్మా మైక్రో ప్లేట్ అనేది ఒక స్మాల్ పార్ట్ అనమాట. ఇది ఇండియన్ ప్లేట్ టెక్టానిక్ అనేది ఇది మన పార్ట్. ఇది అనమాట. ఈ 2 ప్లేట్స్ కొల్లైడ్ అవ్వడం వల్ల హై ఎనర్జీ రిలీజ్ అవ్వడం వల్ల ఈ ఏరియాలో ఎప్పుడు కూడా ఎర్త్క్వేక్ జరుగుతాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఇక్కడ మనకు సుమిత్రా, జావా అనేది తీసుకుంటే ఈ సుమిత్రా, జావాలో ఇది రెడ్ జోన్. ఎప్పుడు కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఎర్త్క్వేక్ జరిగే జోన్ అనమాట. మనకు 2004లో కూడా ఇక్కడ సునామీ రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ అనేది ఎర్త్క్వేక్ వచ్చిందనమాట. ఈ ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ వాటర్లో వచ్చేసినప్పుడు దాన్ని మనకు సునామీగా ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఓకే. మీన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎర్త్క్వేక్స్ అంటే మనకు ఏంటంటే సర్కమ్ పసిఫిక్ బెల్ట్ అనమాట. ఈ సర్కమ్ పసిఫిక్ బెల్ట్ ఈ ఏరియా అయితే ఏదైతే ఉందో పసిఫిక్ ఓషన్ నుంచి ఇటు సైడ్
నార్థన్ అమెరికా వరకు, సౌతర్న్ అమెరికా ఈ ఏరియా ఏంటంటే పసిఫిక్ ఓషన్ బెల్ట్ ఏదైతుందో ఈ ఏరియాలో ఎర్త్క్వేక్స్ కానీ వోల్కనోస్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ ఏరియాలో ప్లేట్స్ అనేవి ఇక్కడ యూరేషియన్ ప్లేట్స్ కానీ ఆస్ట్రేలియన్ ప్లేట్స్ కానీ ఈ ప్లేట్స్ అనేది ఎక్కువ అనేది స్లైడ్ అవుతుంటాయి ఒకదానికొకటి. అందువల్ల ఇక్కడ ఎక్కువ అవుతుంటాయి ఛాన్సెస్ కానీ సునామీస్ రావడానికి, ఎర్త్క్వేక్స్, వోల్కనోస్ ఇవనేది రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది జనరల్గా మనం సునామీస్ని ఎట్లా మెజర్ చేస్తాం ఏంటంటే 2 రకాల స్కేల్స్ ఉంటాయి. ఓకే, 2 టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయి. ఓకే, ఏంటంటే ఒకటి రెక్టర్ స్కేల్, ఒకటి ఇంకొకటి మెర్కలీ స్కేల్. మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం మయన్మార్లో జరిగినటువంటి ఇంటెన్సిటీ ఎంత అంటే 7.7 అంటున్నాం. రెక్టర్ స్కేల్ మీద ఇది ఎంత చూపించింది అంటే 7.7 అంటాం. ఈ 7.7 అనేది రెక్టర్ స్కేల్ నమోదైనటువంటి మ్యాగ్నిట్యూడ్ అనమాట. మ్యాగ్నిట్యూడ్ బేస్ చేసుకొని చెప్తాం అనమాట రెక్టర్ స్కేల్ ప్రకారం. అయితే ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ రెక్టర్ స్కేల్ ఎంత ఉంటుందంటే 1 to 10 పాయింట్స్ ఉంటాయి అనమాట. 1 to 10 పాయింట్స్. ఇది ఏం చెప్తుంది, మ్యాగ్నిట్యూడ్ బేస్ చేసుకొని చెప్తుంది. అదే మెర్కలీ స్కేల్ ఏం చెప్తుంది అంటే మెర్కలీ స్కేల్ ఇంటెన్సిటీని బట్టి చెప్తుంది. ఇంటెన్సిటీ అండ్ విజిబుల్ డ్యామేజ్ ఇది ఎక్కువ అనమాట. అది అంత ప్రాచుర్యంలో లేదనమాట. ఇది వెన్ ఇట్ కమ్స్ ఇది ఏంటంటే 1 to 12 పాయింట్స్ ఉంటాయి దీంట్లో. సో ఇవి 2 రకాల స్కేల్స్ అనేవి మెజర్ చేస్తాయి. సెస్మిక్ యాక్టివిటీని మనకి ఈ 2 రకాల స్కేల్స్లో మెజర్ చేస్తాం అనమాట. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏంటి అంటే అసలు ఏంటి ఈ ఏదైతే ఏరియా ఉందో ఆ ఫాల్ట్ జోన్ ఏదైతే ఉందో ఈ ఫాల్ట్ జోన్లో ఎక్కడైతే స్టార్టింగ్ ఏరియా ఉందో దాన్ని ఏమంటామంటే మనం ఫోకస్ అంటాం. ఫోకస్. సో అక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దాన్ని ఏమంటారు హైపో సెంటర్ అంటాం. ఇక్కడ నియరెస్ట్ డిస్టెన్స్ టువర్డ్స్ ద ఎర్త్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే హైపో సెంటర్ అని అంటాం అనమాట. హైపో సెంటర్ అనమాట. ఇక్కడ మనకి ఇంపాక్ట్ అనేది పడుతుంది అనమాట. ఇక్కడ ఎర్త్ మీద ఉన్నటువంటి ఎర్త్ క్రస్ట్ మీద. అయితే ఈ ఎర్త్క్వేక్స్ అనేది ఎంతవరకు ఉంటుంది, మనకి ఎర్త్ అనేది ఎట్లా డివైడ్ అవుతుంది అంటే ఇన్నర్ కోర్ ఒకటి, మ్యాంటిల్ ఒకటి, కోరు, మ్యాంటిల్, ఇట్లా క్రస్ట్, ఇలా ఈ 3 లేయర్లను బట్టి డివైడ్ చేస్తాం కదా. అయితే ఈ లిథోస్పియర్లోనే ఎక్కువ ఎర్త్క్వేక్స్ అనేది జరుగుతున్నాయి అనమాట. లిథోస్పియర్ ఎక్కడి వరకు ఉంటుందంటే లిథోస్పియర్ అప్ టు ద 200 కిలోమీటర్స్ అనమాట. 200 కిలోమీటర్స్ డెప్త్ ఉండేది లిథోస్పియర్ అనమాట. ఈ లిథోస్పియర్లోనే మ్యాక్సిమం ఎర్త్క్వేక్స్ అనేది వస్తాయన్నమాట. ఇది ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ విషయానికి వచ్చేస్తే ఎర్త్క్వేక్స్ అనేది ఏటి వల్ల వస్తాయి, వేవ్స్ అనమాట. ఎనర్జీ ఎట్లా రిలీజ్ అవుతుందంటే వేవ్స్ ఫామ్స్లో. అయితే బాడీ వేవ్స్ అంటాం. ఈ బాడీ వేవ్స్లో ఏంటంటే 2 రకాల వేవ్స్ ఉంటాయి. ఒకటి పీ వేవ్స్, ఒకటి ఎస్ వేవ్స్. పీ వేవ్స్ అంటే ప్రైమరీ వేవ్స్, ఎస్ వేవ్స్ అంటే సెకండరీ వేవ్స్ అనమాట. ఈ పీ వేవ్స్ అనేవి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి అనమాట. ఇవి పీ వేవ్స్కు ఎర్త్కి ఏంటంటే ప్యారలల్గా ఫ్లో అవుతాయి. అదే ఎస్ వేవ్స్ విషయానికి వస్తే కొంచెం వీక్ అనమాట. ఇవి పీ వేవ్స్తో కంపేర్ చేస్తే ఇది స్లోగా వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది పర్పెండిక్యులర్గా ఫ్లో అవుతాయి. ఇలా పర్పెండిక్యులర్గా ఫ్లో అవుతాయి ఎర్త్కి. అయితే ఇక్కడ మనకు షాడో జోన్ ఉంటుంది. ఈ షాడో జోన్ ఏంటంటే ఈ పీ వేవ్స్ ఇక్కడ ఈ ఏరియా 105 degrees నుంచి 145 ఏదైతుందో దాన్ని ఏమంటామంటే మనం పీ వేవ్స్ షాడో జోన్ అంటాం. అంటే ఇక్కడ ఎర్త్క్వేక్ పాసిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా, ఎర్త్క్వేక్ పాసిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది పీ వేవ్స్ విషయానికి. అదే ఎస్ వేవ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 105 degrees నుంచి మళ్ళీ 105 degrees వరకు ఉండేది ఏంటంటే ఎస్ వేవ్స్ షాడో జోన్ అంటారనమాట. ఇక్కడ ఏంటంటే ఎర్త్క్వేక్ పాసిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. పీ వేవ్స్ షాడో జోన్, ఎస్ వేవ్స్ షాడో జోన్ అంటే ఇదే అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇండియా ఎన్ని జోన్స్గా డివైడ్ చేయబడింది? ఇండియాలో మనకు ఎర్త్క్వేక్ జోన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? జనరల్గా మనకి ఇండియాలో 4 జోన్స్గా డివైడ్ చేయబడింది అనమాట. ఏది హైయెస్ట్ సెన్సిటివ్ జోన్ అంటే వెరీ హై రిస్క్ జోన్. జోన్ 5 అనేది వెరీ హై రిస్క్ జోన్ అనమాట. ఈ వెరీ హై రిస్క్ జోన్, ఈ జోన్లో ఏ ఏరియాలో ఈ జోన్ ఉందంటే మనకి ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, సిక్కిం, ఇక్కడ ఉత్తరాఖండ్ కానీ, జమ్మూ కాశ్మీర్లో కొన్ని ఏరియాస్ కానీ, గుజరాత్లో సమ్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా జోన్ 5 కేటగిరీ కిందకి వస్తాయి అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే వెరీ హై రిస్క్ జోన్. ఎందుకంటే మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ప్రకారం మనకి హిమాలయాస్ ఫామ్ అయినాయి. ఈ హిమాలయాస్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే ప్లేట్స్ అనేది మూవ్ అవుతూనే ఉంటాయి. త్రూఅవుట్ ది ఇయర్ అనేది ప్లేట్స్ మూవ్ అవుతుంటాయి. ఈ ప్రెజర్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎర్త్క్వేక్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఈ జోన్ అనేది వెరీ హై రిస్క్ జోన్ అనేది ఇండియన్స్ మనకి ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది డిసైడ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ అనదర్ జోన్ ఏంటంటే జోన్ 4 వచ్చేసి హై రిస్క్ జోన్. హై రిస్క్ జోన్ అంటే సమ్ పార్ట్ ఆఫ్ ఏవైతే రిమైనింగ్ పార్ట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, సమ్ ఏరియాస్ ఢిల్లీ కానీ, ఇక్కడ ఇంకోటి ఇది అండమాన్ నికోబార్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే జోన్ 4 అనమాట. జోన్ 3 అండ్ జోన్ 2 అనేది లో రిస్క్ జోన్ అనమాట. ఇక్కడ అనేది ఎర్త్క్వేక్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అనమాట. అయితే వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ అనేది జోన్ 2 అండ్ జోన్ 3 అనమాట. జోన్ 2, జోన్ 3లో ఉంటుంది. ఎర్త్క్వేక్ పాసిబిలిటీ అనేది చాలా తక్కువ అనమాట ఇది. సో ఈ విధంగా అనేది ఎర్త్క్వేక్స్ అనేది చాలా తక్కువ. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రీసెంట్గా మన ఇండియాలో జరిగినటువంటి మేజర్ ఎర్త్క్వేక్స్ మేజర్గా జరిగినటువంటి ఎర్త్క్వేక్స్ ఏంటి అంటే మనకు 2001లో
ఏంటంటే భోజ్ ఎర్త్క్వేక్స్ అనేది వచ్చిందనమాట. ఇది ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. మనకు తెలుసు గుజరాత్ ఏంటంటే మనకు వెరీ హై రిస్క్ జోన్ అనమాట. ఇది గుజరాత్. ఇక్కడ గుజరాత్లో జరిగినటువంటి టీజీపీఎస్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ వచ్చిందంటే January 26 ఈ డాటా మీద క్వశ్చన్ అడగడం జరిగింది. January 26, 2001లో జరిగిందని చెప్పేసి ఈవెన్ ఎంతమంది చనిపోయారు, ఆల్మోస్ట్ నియర్లీ మోర్ దెన్ 20,000 మెంబర్స్ చనిపోయారు అనేది ఈ 2 పాయింట్స్ మీద బేస్ చేసుకొని క్వశ్చన్ వచ్చేసింది అనమాట. ఇట్లా అనమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇయర్ ఏంటంటే ఇండోనేషియాలో జరిగినటువంటి సునామీ, ఇండోనేషియా సునామీ, అది 2004లో ఏదైతే జరిగిందో ఆ సునామీ అనమాట. ఇండోనేషియా అనేది మనకు రెడ్ జోన్ కదా, సో అక్కడ నుంచి అక్కడ జరిగినటువంటి ఎర్త్క్వేక్ అనేది ఇంటెన్సిటీ ఎక్కువ ఉండడం ఏం జరిగిందంటే సునామీ వచ్చేసింది. ఈ సునామీ వల్ల మనకు తమిళనాడు కానీ నెక్స్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్ కానీ ఇవి చాలా అనేది ఎఫెక్ట్ అయినాయి. నెక్స్ట్ 2005లో మనకు జమ్మూ కాశ్మీర్లో కూడా అనదర్ మేజర్ ఎర్త్క్వేక్ అనేది రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు వచ్చినటువంటి ఎర్త్క్వేక్ వచ్చేసి నెక్స్ట్ 2025 మయన్మార్లో జరిగినటువంటి ఎర్త్క్వేక్. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే సగాయింగ్ ఫాల్ట్ అనమాట. సగాయింగ్ ఫాల్ట్ ఏ రెండింటి మధ్యలో ఉంది అంటే ఇండియన్ ప్లేట్ టెక్టానిక్ మధ్యలో అండ్ ఇది బర్మా మైక్రో ప్లేట్ మధ్యలో ఉందన్నమాట. ఓకే, ఇది ఎంత నమోదైంది రిక్టర్ స్కేల్ మీద అంటే 7.7. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంట్ అంటే ఏ స్కేల్స్ ద్వారా మెజర్ చేస్తాము, మన ఇండియాలో ఎన్ని జోన్స్ ఉన్నాయి, 4 జోన్స్ ఉన్నాయి, హై రిస్క్ జోన్స్ ఏంటి, లో రిస్క్ జోన్స్ ఏంటి, మన తెలంగాణ ఏ జోన్లో ఉంది, స్కేల్స్ ఎన్ని రకాలు, పీ వేవ్స్ ఏంటి, ఎస్ వేవ్స్ ఏంటి, ఈ విధంగా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. థ్యాంక్ యూ.